హలో ఫ్రెండ్స్, మన కనబడేదే ఇందారపు గడి. 1927లో ఈ గడిని నిర్మించిన వెంకటరాజముత్యంరావు నిజాం ప్రభుత్వానికి నమ్మిన బంటులా ఉంటూ సామంతరాజుగా తన పాలనను కొనసాగించాడు. ఎంట్రన్స్ లో మనకి ఈ విధంగా కనబడుతుంది ముఖద్వారం. ఈ ముఖద్వారం గుండా మనం లోపలికి వెళ్తే అక్కడ మనకి ఆ కాలం నాటి డిజైన్ రూమ్స్ ఏ విధంగా నిర్మించారో కనబడుతుంది. మనకి ప్రతిదీ ఇక్కడ నుండి బయటకి చూస్తే ఈ విధంగా మనకు కనబడుతుంది. ఇందారపు గడి కోటకు వెనకాల ప్రాకారము. ఇది 3 అంతస్తుల ఇందారపు గడి. ఈ గడికి నిర్మించిన టంకు సున్నము కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చినది. ఇతని ఆధీనంలో మహారాష్ట్రలోని సిరుంచ, పెద్దపల్లి జిల్లాలోని ఇజాలతక్కపల్లి, భూపాలపల్లి, వేములవాడ వరకు 300కు పైన గ్రామాలు ఇతని ఆధీనంలో ఉండేది. కోటను రాణిగారికి బహుమతిగా ఇద్దామని నిర్మించారు. రాణిగారిని సడన్లీ సర్ప్రైజ్ చేద్దామని ఈ కోటకు తీసుకొచ్చేసరికి రాజుగారు ఈ కోటను చూసిన రాణి, ఇది మా గుర్రపు పాకశాలలా ఉంది అనేసరికి రాజుగారు ఎంతో బాధపడి ఈ కోటను ఇలాగే వదిలేశారు. ఈ పైన మెట్ల మార్గంలో వెళ్తే ఇలా 3rd ఫ్లోర్లో మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇంకో పైన వెళ్తే అక్కడ ధూమ్స్ కనబడుతుంది. ఈ గోడలు చూస్తే మనకి కనబడుతుంది. కంచెలు చూస్తే ఈ గ్రామం మొత్తం ఈ కోట నుంచి వెళ్ళి చూడవచ్చు. ఇది ఇందారపు గడి. ప్రస్తుతం ఈ కోట శిథిలావస్థలో ఉంది. రాను రాని కోట కనుమరుగయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళి చూడవచ్చు. ఈ విజువల్స్ అనేటివి ఈ విధంగా మనకు కనబడుతున్నాయి. ఇది ప్రతిదీ రూమ్స్ అనేది మనకు కింద డిజైన్ చేశారు. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఈ కోట విజువల్స్ చాలా బాగా కనబడుతుంది. చూస్తే మీకు కనబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.